హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలిమినేషన్ అప్డేట్ చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా డిస్కస్ చేస్తాను. చెప్పే ముందు కంటే ఎలిమినేషన్ అప్డేట్తో పాటు అని చెప్తాను అనమాట. సో ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి, మంచిగా రీచ్ వస్తుంది. మీ ఒపీనియన్స్ ఎప్పటికప్పుడు కామెంట్ డౌన్ చేయండి అండ్ ఎండింగ్ వరకు చూడండి. ఈ వారం అయితే నా టార్గెట్ 700 సబ్స్క్రైబర్స్ అనుకున్నాను, బట్ అవ్వలేదు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియోస్ని చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని, నా వీడియోస్ని. అండ్ స్టార్ట్ చేసేద్దాం అప్డేట్లోకి. ఫస్ట్ అయితే ఎలిమినేషన్ అప్డేట్ చెప్తా. డిమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి గారికి ఓట్స్ చాలా తక్కువ. సుమన్ శెట్టి గారికి అయితే చాలా చాలా తక్కువ, లీస్ట్ ఓట్స్. అండ్ సుమన్ శెట్టి గారి తర్వాత అంటే డీమన్ పవన్కి కొంచెం సుమన్ శెట్టి గారితో పోలిస్తే బెటర్ అని చెప్పొచ్చు అనమాట. బట్ స్టిల్ డీమన్ పవన్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డీమన్ పవన్ డేంజర్ జోన్లోకి వీక్ ఎండింగ్ అయ్యే టైంకి ల్యాండ్ అవుతారని. సంజన గారు, బర్నీ గారు ఫుల్ సేఫ్ అనమాట. సంజన గారు ఆడిన గేమ్కి దారుణమైన ఓటింగ్ బ్యాంక్ పడింది, అందులో నో డౌట్. అండ్ బర్నీ గారు కూడా ఈ వారం మాట్లాడిన మాటలు కానీ, ఆయన ఓపెన్గా తనుజ ఇది కాదు, లేదు కళ్యాణ్ ఇది కరెక్ట్ కాదు, లేదా ఇమాన్యువల్ ఇది ఇలా వెళ్తుంది అని చెప్పి ఆయన ఓపెన్గా మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఆడియన్స్ని బాగా కదిలించిందో, అందుకు గట్టిగా ఓట్స్ వచ్చాయి. సో ఇది ఎలిమినేషన్ అప్డేట్. మీరేమనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ డౌన్ చేయండి. సెకండ్ ఫైనలిస్ట్ కింద తనుజ గారు నేను సెలెక్ట్ అయ్యారు. సో నేనేమనుకున్నానంటే ఈరోజు ఎపిసోడ్ చూడకముందు సరే ఇమ్యూనిటీ వద్దనుకున్నారు, బట్ టాప్లో ఉంటారేమో అట్లా అనుకున్నాను అనమాట. ఈరోజు ఎపిసోడ్ చూసాక, అప్డేట్స్ చూసాక అర్థమైంది ఏంటంటే ఆవిడ ఇమ్యూనిటీ వద్దు, అసలు డబ్బులు వద్దని అనుకుంది కదా. అసలు ఆవిడ ఇమ్యూనిటీ వద్దనుకుని ఆడియన్స్ ఓటింగ్తో వెళ్తా అన్నప్పుడు అంత గొడవాడి ఎందుకు ఆడాలి? కష్టపడి ఇట్లా గొడవలు ఆడేసి హైప్ అయిపోయి ఇంకా నరాలు కనిపించేలాగా వాయిస్ అవుట్ చేసేసి ఇటు ఇమాన్యువల్కి సంజన గారికి గొడవ పెట్టేసి ఒక రకంగా ఆవిడ ఎందుకు సంజన గారు సేఫ్ గేమ్ ఆడతారు, ఇమాన్యువల్ నువ్వు కూడా సేఫ్ గేమ్ ఆడతావు, ఆవిడకి కావాల్సిందే అది. సంజన గారికి ఇమాన్యువల్ గారికి ఎప్పుడు పడతారా ఫైట్ అని చెప్పి ఆవిడ చాలా వెయిట్ చేశారు, మొత్తానికి అయ్యింది. ఇంకా ఇమాన్యువల్కి అయితే అసలు లిటరల్లీ పాప అతని కాల్ కూడా హర్ట్ అయింది అనమాట. అండ్ సంజన గారు ఎంత 200కి కాదు 500% ఇచ్చారని చెప్పచ్చు. ఆవిడ ఎంతలా ఆడారో. వీళ్ళిద్దరు ఎవరికి వచ్చినా బాగుండేది కదా ఇమ్యూనిటీ. అప్పుడు ఎందుకు ఈవిడ ఆడి ఏం ప్రయోజనం? ఫస్ట్ టాప్ స్కోర్లో ఉన్న వాళ్ళు వద్దన్నది, లిస్ట్ స్కోర్లో ఉన్న వాళ్ళు తీసేయమన్నది, ఏది పడితే అది స్ట్రాటజీ వాడింది, గేమ్లో ఎలా పడితే అలా అరిచింది. ఇది తప్పు అంటే అది రైట్ అంటే, మరి ఇంత చేసి నువ్వు ఎందుకు వదిలేసావు? కరెక్టే కదా. అంటే ఆడియన్స్ వచ్చి అడిగిన క్వశ్చన్స్కి ఆవిడ క్యాలిక్యులేషన్ వేసుకుంది, ఓకే నా గురించి ఇలా వెళ్ళిందనమాట, ఇలా అనుకుంటున్నారనమాట అని. అయితే ఇప్పుడు వెళ్ళి ఆవిడ వద్దు అనుకుంటే ఆడియన్స్లో ఖచ్చితంగా ఒక మంచి అభిప్రాయం వస్తుందని చెప్పి వదిలేసింది ఆవిడ. నాకైతే అది ఆవిడ ఆడిన సూపర్ స్ట్రాటజికల్ గేమ్. ఆవిడకి తెలుసు ఆవిడ కోసం అందరూ కూడా లేడీ టైగర్ అవనియండి, సూపర్ ఆడుతున్నారు, శివంగిలా ఆడుతున్నారు, అందరూ పొగిడేసరికి ఆవిడకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఆవిడ ఉంటుంది అని. లేకపోతే ఆవిడ వదిలే టైపా అసలు. ట్రూగా ఆవిడ మైండ్ గేమ్ ఆడింది. అదేదో జనాల మీద ప్రేమాభిమానంతో ఓటింగ్తో వెళ్తానని అనలేదు. అంత గేమ్ ఆడినప్పటికీ జనాల్లోకి వెళ్ళాలని ఆడిన గేమ్ అనమాట. కానీ ఇదైతే అసలు కరెక్టే కాదు. పాపం సంజన, ఇమాన్యువల్ చూస్తే చాలా బాధేసింది. వాళ్ళంతలా ఆడినప్పుడు వాళ్ళకి వచ్చినా బాగుండేదని అనిపించింది. ఇది ట్రూలీ హానెస్ట్గా నా ఒపీనియన్. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడకపోయినా పర్వాలేదు నా వీడియోని. అండ్ ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే పాప ఆడింది, ఆ అమ్మాయి ఆడింది, ఇమాన్యువల్ ఆడారు, సంజన ఆడారు. వాళ్ళు ఎవరికి వచ్చినా బాగుంటుంది కదా అసలు. మరి వాళ్ళు ఎవరికి రాకుండా అది వేస్ట్ అవ్వడం చాలా తప్పు కదా అది. చూద్దాం, అట్లీస్ట్ వీకెండ్ నాగార్జున గారు తనుజ వద్దంది కాబట్టి వేరే వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? ఇట్లా నాగార్జున గారు వచ్చి ఒకరికి ఆప్షన్ ఇచ్చి అట్లా ఇమాన్యువల్కి ఇచ్చినా దట్ ఈస్ గుడ్ కదా. ఆ అబ్బాయి అంతలా ఆడాడు అసలు ఇమాన్యువల్ ఆడకపోయినా పర్వాలేదు, అవినాష్ సహా అందరూ చెప్తారు వద్దు ఇమ్యూనిటీ నీకు లేకపోయినా పర్వాలేదు అని. కానీ ఇమాన్యువల్ గారు ఏదైనా 200% ఇద్దామని ఆడారు, మొత్తానికి గెలుచుకున్నారు. సో ఇది ఈరోజు వీడియో అప్డేట్ అని ఏమంటారు ఒపీనియన్ షేరింగ్. మీరేమనుకుంటున్నారో మీ హానెస్ట్ ఒపీనియన్ ఈ ఇమ్యూనిటీ గురించి కామెంట్ డౌన్ చేయండి. తనుజ చేసింది కరెక్టా రాంగా? లేదు, ఈ ఇమ్యూనిటీ ఒకవేళ నాగార్జున గారు ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది? డబుల్ ఎలిమినేషన్ ఉంటే డిమాండ్ పవన్ వెళ్తే బాగుంటుందా, డిమాండ్ పవన్ బదులు ఇంకెవరైనా వెళ్తే బాగుంటుందా? ఎందుకంటే సుమన్ శెట్టి గారికి ఎలాగో ఓట్స్ రాలేదు, 200% ఆయనే ఎగ్జిట్ అవుతారని క్లియర్గా తెలుస్తుంది అనమాట, అందులో నో డౌట్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండింగ్ వరకు నా అప్డేట్స్ అండ్ రివ్యూస్ని చూడండి. అండ్ థ్యాంక్ యూ.